తర్వాతన వీళ్ళు ఎవరికాళ్ళు తోపుల కింద తయారయ్యారు తప్పించి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, మొన్నటిసారి ఎలక్షన్ దగ్గరకు వచ్చి వీళ్ళకి సీట్ రాకపోతేనే లేకపోతే ఇష్యూస్ వస్తేనో ఆడెంత ఈడెంత అనుకుని తోకలు జాడిస్తా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇప్పుడు ఇవాళ ఏంటి, సంస్థాగతంగా లేకపోతే ఇలా బతుకులేంటి, ఇలా ఆస్తులు లాక్కుంటున్నారు, కేసులు పెడుతున్నారు. అందులో దొంగ కేసా ఒరిజినల్ కేసా అంటే ఇప్పుడు సత్యవర్ధన్ అరెస్ట్ అనేది దొంగ కేసే, అదే అంతకుముందు కేసు ఒరిజినల్. ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు ఒరిజినల్, కానీ సత్యవర్ధన్ కేసు అనేది దొంగ కేసే కదా, సత్యవర్ధన్ కిడ్నాప్ అనేటటువంటిది. ఇప్పుడు లేకపోతే ఆస్తులు ఎవరి వాళ్ళ లాక్కునే ప్రయత్నం కానీ ఇవన్నీ అంటే జగన్ అనేటువంటి తోడు తిప్పలు పడతాడులే మనకెందుకులే అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక పాఠం. జగన్ని ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. వీళ్ళందరూ సంఘటితంగా ఉంటేనే జగన్కి బలం, జగన్ అప్పుడు తెగిస్తాడు. ఇప్పుడు చాలామంది నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేసి మీరు ఇట్లా చేయండి అయ్యా అంటే ఎవడూ పట్టించుకోవట్లేదట. ఎందుకని, వీళ్ళ గురించి భయపడి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతగా భయపడలేదేమో, అంతగా భయపడేసి మనకెందుకులే అని ఊరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కనుక కలవకపోతే ఇవాళ పోసాని కృష్ణమురళి, మొన్న వంశీ, లేకపోతే రేపు మిథున్ రెడ్డి, ఎల్లుండి పేదిరెడ్డి, ఇట్లాగ ఒకళ్ళు చేస్తారు. ఎదువరకు